కాండోర్లో ఒక స్పెషల్ అయితే ఉంది. ఏషియాలోనే లార్జెస్ట్ బ్రిడ్జ్ అయితే ఇక్కడగా ఉంది. హైయెస్ట్ బ్రిడ్జ్ కాండోర్ బ్రిడ్జ్, ఏషియా హైయెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ఏషియా. ఈ బ్రిడ్జ్ పైన మనం వెళ్తూ ఉన్నాము. నేను కాదు చేసాము హైవే పైకి అయితే. ఇక హైవేలో మనాలి రూట్ ఎటువైపుగా ఉంటే అటువైపు వెళ్తూ ఉండడమే. అయితే వచ్చేసాం మనము అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ వావ్ కొండల మధ్యన ఉన్న టన్నల్ లేకి మన మ్యాస్ట్రోతో ఎంట్రీ అవుతున్నాం. టన్నల్ 4 ఇది. టన్నల్ 1, 2, 3 అయితే మనము అలా విత్ పొల్యూషన్గా అన్న ఆటోలో అయితే వచ్చేసాము. ఇప్పుడు టన్నల్ 4 లేకి వితౌట్ పొల్యూషన్గా ఎంటర్ అవుతున్నాం. హిమాచల్ ప్రదేశ్లోని టన్నల్స్కి స్వాగతం సుస్వాగతం. వావ్ సూపర్ సూపర్ అన్ప్రెడిక్టబుల్. హిమాచల్ ప్రదేశ్లోని టన్నల్స్లో అయితే టన్నల్ 4 వెళ్తున్నాం. వావ్ ఓ మై గాడ్. వెల్కమ్ టు మౌంట్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ కి స్వాగతం. ఈ రోజుట్లోని మన మొదటి టోల్ ప్లాజా NH21 అని ఇక్కడ ఉంది. మా గూగుల్ తల్లేమో NH 151, 152 చూపిస్తా ఉంది. మరి మ్యాస్ట్రోతో ఇవాళ ఇక్కడ క్లిక్ కిసిక్ అనిపించేద్దాము. ఇదేనేమో ఇవాళ మొదటి టోల్ ప్లాజా. ఎందుకంటే మొత్తం కొండలే ఎక్కుతా దిగుతా దిగేది తక్కువే ఎక్కేది ఎక్కువగా ఉంది. అలా వచ్చేస్తూ ఉన్నాము. చూద్దాం మరి ఇంకొక టోల్ ప్లాజా దాటుతామో లేదో. టైం అయితే ఎగ్జాక్ట్గా 9:50 అవుతూ ఉంది. మ్యాస్ట్రోతో క్లిక్ కిసిక్. బైక్ రైడర్లు అయితే కొవ్వలే అనుకోండి మొత్తం. మరి చూద్దాం ఒక్కరి బైక్ రైడర్ గ్రూప్తో అయినా కానీ మన మ్యాస్ట్రోతో దిగుదాం. ఒక క్లిక్ అయినా కానీ ఎక్కడ చోట కొవ్వలుగానే వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బైక్స్ కదా పట్టించుకోరు మనల్ని. చూద్దాం పట్టించుకుంటే మాత్రం బైక్ రైడర్లందరితో ఒక క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మ్యాస్ట్రోతో. సాయంత్రానికి నేమ్ బోర్డులోని ఈ మాండి ఊరికి చేరుకుందామేమో చూద్దాము. 50 కిలోమీటర్లు వెళ్ళినట్టు ఈ మాండికి చేరుకుంటే. ఇక ఇక్కడైతే వీళ్ళ జీవన విధానాల్లో కూడా మెరుగుదల ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీలుగా కూడా ఉన్నాయి. అక్కడ ఎంతైనా కానీ నేచర్ మధ్యన కాస్త పొల్యూషన్ అనేది తక్కువే ఉండాలి. జీవన పురోగతిలో భాగంగా అన్నీ ఉండాలి కదా. ఇదేనో ACC సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ మనం చూసింది. ఇకైతే దగ్గరికి వెళ్తూ ఉన్నాము. కొండ ప్రాంతాలలో వీళ్ళైతే ఇలా కాస్త చదునుగా ఉండే ప్రదేశాలలో ఇలా పంటలు వేసుకుంటూ అటువైపు కూడా అలా ఉంటాయి. కొండలని ఏం పంటలు వేయకుండా ఉంటారా? కొండలనైనా కాస్త చదును భాగంగా చేస్తూ పంటలు అయితే వేస్తూ ఉంటారు. మన ట్రావెల్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడైతే ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేసేదానికి వచ్చేసాము. అటు చూసుకుంటే కొండలు కాదు ఆకాశాన్ని, అంటే కొండల మధ్యనే మన ట్రావెల్. ఎటున్నా కానీ తినడం అయితే ముఖ్యం బిగులు. అలా అయితే వచ్చేసాము ఈ రెస్టారెంట్కి. తినేసి మన పైన కొనసాగిస్తూ నేచర్లోకి వెళ్ళిపోదాం. థాలీ అయితే చెప్పాను. ఇక పరాటా, ఏ పరాటానో తెలియదు. పరాటానా రోటీనే అన్నట్టుగా ఉంది. దోశ రోటీనా ఏదో తెలియదు. రోటీ దోశ ఏదో. దోశగా అంటే దోశ, రోటీగా అంటే రోటీ. ఇలా తినేసి పైన కొనసాగించేద్దాం. నేచర్ మధ్యలోని టన్నల్ నెంబర్ 5 లేకి ఎంటర్ కాబోతున్నాం. టన్నల్ 5 ఇక ఇంకా చాలా టన్నల్స్ ఉంటాయేమో తెలీదు నేచర్ మధ్యన. గోవా రైడ్లో ఒక టన్నల్ అయితే చూసాం మనం, కర్ణాటక గోవా పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడైతే ఇలా 5 టన్నల్స్ అయితే దాటేసాం మన మ్యాస్ట్రో రైడ్లో. వర్ష అయితే వచ్చేసిందిగా వర్ష. అందుకని ఇక్కడ వర్ష వచ్చిందని ఆగలేదు. చైన్ ఫుల్గా మట్టి అంతా థిక్గా ఇదైపోయిందంటే ఇదైతే తీసుకున్నాను. చైన్ క్లీన్ ఆయిల్ కాదు, ఇది పెయింట్కి వాడే టర్పెంట్ ఆయిల్ లాంటిది. అక్కడ షాప్గా ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాను. అన్న అయితే తీసుకో అని చెప్పారు. అమౌంట్ అన్న అంటే వద్దులేపో అని చెప్పారు. అలా ఇప్పుడు ఇంకా దీన్ని ఎలా వర్ష పడుతుంది ఇక్కడ ఉంది ప్లేస్గా, ఒకటేసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పి మొత్తం ఎక్కువగా ఇది అయిపోయింది.
అబ్బా చెత్తగా అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోదాము. ఇలానే ఉంటే ఇంక మట్టి నీళ్ళకి ఇదంతా ఇది అయిపోతుంది, అంతా రఫ్గా. అందుకని క్లీన్ చేసేద్దామని చెప్పి ఇలా అనుకోకుండా నేను కాదు చూస్తూ వచ్చాను. చైన్ క్లీనింగ్ స్ప్రే అంటే అది థిక్గా అతక్కపోతుంది, ఫ్రీగా అంటే దీంతో అయితే ఫ్రీగా వచ్చేస్తుంది చెత్త అంతా. అలా క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు నా పాటికి నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. వర్ష పలకరిస్తూనే ఉంది. గూగుల్ తల్లి అయితే చెప్పింది నువ్వు ఎంచుకున్న మార్గము వర్షతో కఠినమైన మార్గము అంటూ. అయినా నేను ఎంచుకున్న మార్గంలోనే కదా గూగుల్ తల్లి వెళ్తూ ఉన్నది అని చెప్పి వచ్చేసాను. చూద్దాం మరి వర్షకు మనకు మధ్యన యుద్ధం ఏ విధంగా సాగుతుందో. ఈ ప్రదేశంలో ఆల్మోస్ట్ 4 భాగాల్లో ఒక భాగంగా క్లీన్ అయిపోయింది. ఇంకా క్లీన్ చేయాలి. ఇదంతా మొత్తం ఈ పైన ఈ షేప్ మొత్తం క్లీన్ చేయాలి. అయిపోయింది. ఒక 95% క్లీన్ అయిపోయింది. అబ్బా ఆల్మోస్ట్ పట్టింది 1 గంట 20 నిమిషాలు అయితే. ఇప్పుడు ఆ చెత్త అంతా పోయి ఇప్పుడు కాస్త ఆరిపోయినాక అప్పుడు ఆయిల్ పట్టిస్తే లైట్గా అప్పుడు ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. మట్టి చెత్త అంతా ఇసుక మొత్తం ఆ సందుల్లో అంతా స్ట్రక్ అయిపోయి ఇవి అనేదే తిరగల ఫ్రీగా. ఈ చక్రాలు అనేవి ఫ్రీగా తిరగల. ఇప్పుడన్నా కాస్త తిరుగుతూ ఉన్నాయి. ఇంకా చేయొచ్చు, ఇంకా క్లీన్గా సర్ఫేస్ గడ రుద్దినా కానీ ఇంకా క్లీన్గా వచ్చేస్తాయి. కాకంటే ఇంకా సాయంత్రం ఉంటుంది. మన దగ్గర అంత ఎక్విప్మెంట్స్గా లేవు. ఇంకొకసారి చూద్దాం, మళ్ళీ క్లీన్ చేద్దాం ఇంకొక 10 రోజులకైనా. కానీ అద్భుతాలు చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందైతే, ప్రశాంతంగా. అబ్బా అసలు పొల్యూషన్ అనే సౌండ్స్ కూడా ఎక్కువ లేకుండా నేచర్ మధ్యన వావ్ అనేట్టుగానే ఉంది పో, బ్యూటిఫుల్గా. ఇప్పటిదాకా మొత్తం ఎక్కుడుగానే ఉంది, అసలు డౌన్ అనేది రాదేమో. ఎక్కుడుగానే ఉంది. ఏంటి ఊర్లో అలా కొండ ఎక్కుతూనే ఉన్నాము. మరి హార్డ్గా అయితే ఏం లేదు, అంత అసలుకి లేదు హార్డ్గా అనేది. కొండగా ఫ్లాట్గానే ఉంది. దట్టాంచే రెండోదేమో ఇది నేమ్ బోర్డు ఇప్పుడైతే కనిపించింది. మనాలి 45. ఈ బ్యూటిఫుల్ నేచర్ కొండల్లోని ఈ BSL రిజర్వాయు, ఇదైతే పెద్ద రిజర్వాయు లేకే, ఫుల్ ఓపెన్గా ఉన్నది. బ్యూటిఫుల్ ఆఫ్ నేచర్కి ఎప్పటికీ ప్రణామం. ఇంకా లంచ్ అయితే చేయలేదు, ఎక్కడన్నా చేసేసి సూర్య అయితే ఈ విధంగానే ఉండాలి. 4 గంటలకే ఇంకా ఈ కొండల్లో కాబట్టి సూర్య కనిపించడం మాయమైపోతాడు. ఇదైతే టన్నల్ కాదు, ఈ విధంగా కింద పైన అయితే సర్వీస్ రోడ్డుగా ఈ విధంగా అయితే ఇక్కడ కేరళలో ఉంటాయి రోడ్స్. కేరళలో సైక్లింగ్ చేయలే కానీ వెళ్ళినప్పుడు చూశాను. ఇట్లా కింద సందుల్లో హైవే ఉంటే పైన సర్వీస్ రోడ్లుగా పైన ఉంటాయి. ఇప్పుడు ఇక్కడగా ఉన్నాయి. ఇప్పుడైతే కాస్త చదునైన భూమికి వచ్చాము. ఇప్పుడు కనిపించిందండి టెంపుల్. చదునైన భూమిలో అయితే కాస్త విశాలంగా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ కొండల పక్కన అయితే అదే చూశారు కదా, ఇండ్లు కట్టుకొని దానిపైన గోపురంగా అలా ఉన్నాయి. ఇక్కడైతే విశాలంగా అయినా ఉండొచ్చు. ఇక్కడైతే ఒక సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఇదే మళ్ళీ ఇదేదో అడ్జస్ట్మెంట్గా చేయాల్సింది వస్తూ ఉన్నట్టుంది. సౌండ్ వస్తూ ఉంది. అబ్బా ప్లెయిన్గా అయితే ఇప్పుడుగా ఉంది. చూద్దాం మరి ఎంత దూరం ఉంటుందో. ఇలా గూగుల్ తల్లి కూడా ఏరియా మొత్తం వార్నింగ్ ఇస్తూనే ఉంది, వర్షాతో ముంచుకొచ్చే ప్రమాదం చాలా ఉంది అని చెప్పి. ఒక 2-3 కూడా మనాలి రోడ్డు మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోయింది అని చెప్పారు. మరి ఏంటో చూద్దాం. మన స్టేజ్ 3 అనేది చేరుకుంటామా లేదా ఇంకా ఉంది. అయితే నేమ్ ప్లేట్లు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. డెస్టినేషన్ స్టేజ్ 3 అయితే కనిపిస్తుంది కదా అక్కడ. గూగుల్ తల్లి మనం వెళ్ళే స్టేజ్ 3 రూట్ మ్యాప్ అయితే రక్తం చిందిస్తూ కక్కుతూ ఉంది. మరి ఎందుకో తెలీదు. ఇక ఈ రూటే
ఆ మాండి అనే ఉది అయితే అటువైపుగా వెళ్ళాలి. ఆ కొండను ఆనుకొని రూట్గా ఉంది మాండీకి. మనం ఇటువైపుగా మన స్టేజ్ 3 వైపుగా పయనిస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్ నేచర్ మధ్యన ఒకరు భయపెడుతూ ఇంకొకరు ధైర్యం చెప్తూ వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు. ఇక్కడ ఈ రెస్టారెంట్లో అయితే ఇప్పుడు థాలీ అయితే తిన్నాను. సూర్య అయితే కూల్గానే ఉన్నాడు. వెళ్ళే మార్గం అయితే ఉంది ఇంకా 120 కిలోమీటర్లు. వర్ష దెబ్బ గూగుల్ తల్లి అయితే నిజంగా వద్దు, ఈ రూట్ నువ్వు ఎంచుకున్నది తప్పు అని చెప్తూనే ఉంది గూగుల్ తల్లి. అన్న వాళ్ళను లారీ అన్న వాళ్ళని అడిగితే రూట్ అయితే బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. మరి వెదర్ ఏంటో తెలియదు అసలుకి. అన్ప్రెడిక్టబుల్గా ఏ నిమిషం గూగుల్ తల్లి మాట నిజమవుతుందో ఏంటో తెలియదు. చూద్దాం. ఇక తినేసాను, మొబైల్ ఛార్జ్ పెట్టేశాను. కాసేపు ఉండేసి బయలుదేరుతాను. చూద్దాం. మరి ఇవ్వండి స్టే అయితే ఒక పెట్రోల్ పంపుగా అనుకున్నాను. మరి అక్కడ స్టే ఇస్తారా ఇవ్వరో చూద్దాం. 10 గంటల వరకే ఓపెన్ పెట్రోల్ పంప్ అనేది. మరి చూద్దాం ఆ తర్వాత స్టే దొరుకుతుందా లేదా మనకి. ఇలా ఈ నేచర్ మధ్యన వెళ్తూ ఉంటే అక్కడ చాలా మంది రైడర్స్ ఢిల్లీ హర్యానా నుంచి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కలిశారు. వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ అబ్బా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అట్లా గ్రూప్ని కలుద్దామని అనుకుంటూ ఉన్నాను. చాలా మంది వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ వేలో ఉండి అక్కడ ఆగుంటే ఇంకా వాళ్ళే పిలిచి పలకరించి మాట్లాడి అబ్బా చాలా హ్యాపీ. మనం ఎంచుకున్న ప్లేసులు మొత్తం నేచర్ మధ్యనే ఉంటాయి. ఆ నేచర్ మధ్యన ఉండడమే కాదు, అక్కడక్కడ ఈ విధంగా నేచర్ అనేది హెచ్చరిస్తూ ఉంటుంది. ల్యాండ్ స్లైడ్స్ అయితే అవుతూ ఉంటాయి. చూసుకొని అయితే నిజంగా మనం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ల్యాండ్ స్లైడ్స్ అన్ప్రెడిక్టబుల్గా అవుతూ ఉంటాయి. ఇకైతే టన్నల్ నెంబర్ 6లోకి వెల్కమ్. వెళ్ళిపోదామా మరి? అన్ప్రెడిక్టబుల్గా బావనెట్టుగానే అన్ప్రెడిక్టబుల్గానే ఉంది టన్నలు. టన్నల్లో వస్తూ ఉంటే సినిమాలు చాలానే చూసాం కదా. టన్నల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ అమ్మో అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ అనే విధంగానే ఇప్పుడే దాటేసాము. అంతలో మరో అద్భుతంలోకి వెళ్ళిపోదామా? వావ్ 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 వావ్. వెల్కమ్ టు నేచర్ మిడిల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. వెల్కమ్ టు టన్నల్ నెంబర్ 7. ఇక్కడైతే నేమ్ అయితే వేయలేదు, మరి ఏంటో ఏమో తెలీదు. అదో అక్కడే టన్నల్ అయిపోయింది. కాస్త ఓపెన్ భాగము, మళ్ళీ ఇంకో టన్నల్. సూర్య ఇక బాయ్ బాయ్ చెప్పేసినట్టే. ఇంకైతే కనిపించాడు సూర్య. అదిగో సూర్య కనిపించాడు కాబట్టి కనిపించింది కదా మనకు. మరి వెళ్ళి అడుగుదాము ఏమంటారు అన్న వాళ్ళు. వర్ష నీ పైన డిపెండ్ అయ్యి ఉన్నాం వర్ష, మాకు కాస్త దూరంగానే ఉండు వర్ష. కొండల మధ్యన మనకు తోడుగా అంటే ఈ బియాస్ రివర్ అనేది తోడుగా ఉంది మనకు. రోడ్డు పక్కన తోడుగా రివరు. నీటి ప్రవాహానికి తెలుసు ఎటువైపు వెళ్ళాలో. మనకన్నా తెలియదు, మన జీవితంలో ఎటువంటి అటు వెళ్తూ ఉంటాము. కానీ నీటి ప్రవాహానికి అయితే తెలుస్తుంది తన గమ్యం ఏమిటో. నేరుగా అయితే బియాస్ రివర్ అనేది హిమాలయాల్లోంచే వచ్చేస్తూ ఉంటుంది. పెట్రోల్ పంపులు అయితే అడగలేదు. అక్కడ చుట్టూరు హోటలే ఉంది. ఆ పెట్రోల్ పంపే ఒక చిన్న రూమ్లో ఉంది, మేనేజర్ రూమ్ అనేది. అందుకని నాకు అడగాలనిపించలేదు. మొత్తం హోటల్గా రెస్టారెంట్ అండ్ ఆ విధంగానే ఉంది. అదైతే నాకు అడగాలనిపించలేదు. ఇంకొక 9 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ అయితే ఉంది. ఇవన్నీ నైటు 10 వరకే. చూసారా అక్కడ? ఇక్కడ మొత్తం ఇక ఇక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకనే రోడ్డు క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఈ రాళ్ళు కూడా మొత్తం అవే ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. అవతల మొత్తము మనం జాగ్రత్తగా కాదు, నిజంగా చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇలాంటి నేచర్లో కదా నేను రావాలనుకుంటూ ఉన్నది. ఎంచుకున్న మార్గం అయినా కష్టతరం మార్గం. కష్టతరం ఏముండదు, ఎంతసేపు అన్ని మార్గాలు చూస్తూ వచ్చాం కదా.
ఎడారి లాంటి ప్రాంతాలు, ఎవరు మనుషులు లేని ప్రాంతాలు, నీళ్లు దొరకని ప్రదేశాలుగా అట్టా. ఇప్పుడు కొండల్లోని ప్రదేశాలలో మన ట్రావెలింగ్ అవతల ల్యాండ్ స్లైడ్ అయిపోయింది కాబట్టి ఆ రోడ్డు క్లోజ్ చేసేసారు. ఉన్న ఈ రోడ్లోనే వచ్చే వెహికల్స్, పోయే వెహికల్స్. ఇప్పటి వరకు సెల్ ఫోన్లోనో టీవీల్లోనో చూసే ప్రదేశాలకి నేను కూడా వచ్చేసాను మన మ్యాస్ట్రోతో. వితౌట్ పొల్యూషన్గా ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చేసాను. నాకైతే ఈ ప్రదేశాలు చూస్తూ ఉంటే స్టే విత్ నేచర్ అనే విధంగానే చేయాలనిపిస్తూ ఉంది. స్టే విత్ నేచర్, ఏదైతే అది అయింది అనే విధంగా. ఆ కొండలు ఏంది, మౌంటైన్స్ ఏంది. నేపాల్లో వెళ్ళాం కదా కాఠ్మాండు రూట్లో, ఒక నది పక్కనే ఆ విధంగా గుర్తుకొస్తూ ఉంది. కాకంటే ఒకవైపే అక్కడ మౌంటైన్స్ అనేవి, ఇక్కడైతే మౌంటైన్స్ మధ్యన రివరు, రోడ్డు. ఒకప్పటి ఈ మౌంటైన్స్ని కరిగించేసి రోడ్డు తయారు చేశారు. ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ప్రదేశం అని బోర్డులు పెడుతూ ఉన్నారు. ఇదో ఇక్కడ అక్కడికే ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్రదేశాలు అవన్నీ. ఇప్పుడైతే అన్ప్రెడిక్టబుల్గా ఈ ప్రదేశాల్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నాము నైట్ స్టే చేసేందుకు. చూద్దాం మరి ఇదేంటంటారా, ఈ ప్రదేశాల్లో ఇలానా, చూద్దాం మరి. టైం 6:30 అయింది. ఉన్న ప్రదేశంగా చూసుకుంటే ఇక్కడైతే ఇక్కడ కూడా ఉంటుందని అసలు నేను అనుకోలేదు. ఏంటో తెలుసు కదా, అదేనండి మన ఫేవరెట్ అయినటువంటి ప్రదేశం గురుద్వార్. గురుద్వార్లో అయితే మెయిన్ గేట్ నుంచి వెళ్ళాను. అక్కడ ఒకరు ఉండి, ఇక్కడ ఎవరు ఉండరు, చోటు దొరకదు, స్టే ఇవ్వలేము, అదో అటువైపుగా టెంపుల్గా ఉంది, అటువైపు వెళ్ళు అని చెప్పారు. ఆ బ్యాక్ సైడ్గా ఉన్నది టెంపుల్. ఇలా వెళ్తూ ఉంటే ఒక అన్న, అదిగో పైన ఉన్నారు కదా అక్కడ ఉన్న అన్న అయితే, ఏం వెతుకుతున్నావు అంటే ఈ విధంగా అంటే, సరేలే ఉంటురా అని చెప్పారు. ఇలా బ్యాక్ సైడ్గా గురుద్వార్. అలా అయితే ఇక్కడ స్టే అయితే అన్న అయితే ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ మాస్ట్రో. ఈ నేచర్ మధ్యన మన స్టే అయితే వావ్ వావ్ వావ్. మొత్తము నేచర్లో రివర్ సౌండ్ అయితే మోగిపోతూ ఉండదు. కొండలపైన ఇండ్లు, స్ట్రీట్ లైట్లు. అసలు అనుకోలేదు ఈ విధంగా మన స్టే దొరుకుతుందని. ఇక్కడ పెట్రోల్ పంపునే సెలెక్ట్ చేసుకొని పెట్రోల్ పంప్ దగ్గరికే వచ్చినాను. అక్కడ ఒక అన్న చెప్పారు ఇక్కడ గురుద్వారా అయితే ఉంది, ఇక్కడికి వెళ్ళు అని. చూడలేదు నేను, ఈ ప్రదేశాల్లో ఉంటాయని అనుకోలేదు అసలుకి. అలా ఇక్కడికి వచ్చాను. ఒక అన్న అయితే సరేలే ఉండొచ్చు అని చెప్పారు. గురువు గారు అంటూ ఇక్కడ లేరు గురుద్వార్లో, గురువు గారు అంటూ లేరు. ఇక్కడ ఉండే ఒక అన్న అంటే కాపలాగానో ఇక్కడ రూమ్ బాయ్గానో ఉండే ఒక అన్న అయితే ఉండని చెప్పారు. అలా మన మాస్టర్ అయితే ఇక్కడ లోపల అక్కడైతే ఉండొచ్చు. టెంట్ అంటారా, టెంట్ అది మొన్న ఆటోలో వచ్చేటప్పుడు అది ఆటోలో పడిపోయింది. ఆటోలో నీళ్ళు ఉండడం వల్ల మొత్తం తడిసిపోయింది మొన్న. ఇక దాన్ని ఆరబెట్టేది అంటే నిన్న పెట్రోల్ పంపులో కుదిరింది, అంత ఆలోచనగా రాలేదు నాకు. అందుకని ఇక్కడైతే ఆరబెట్టేశాను. ఇక తినేదానికంటే ఒకరోజు కారులో వెళ్ళే వాళ్ళైతే ఇలా యాపిల్ ఇచ్చారు. ఇదైతే ద్వారకా దగ్గర అయితే ఒక షాప్ అన్న ఆపి టీ ఇచ్చి ఇలా కొన్ని స్నాక్స్గా ఇచ్చారు. అలా ఇవి తినేసి మ్యాగీ కూడా ఉంది, మనం చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రతి గురుద్వార్లో ఇస్తారు తినేందుకు. ఇక్కడ అంతగా లేదు, ఇవి చేసి పెట్టే అంత లేదు ఈ గురుద్వార్ అనేది. ఇక్కడ ఎవరో వచ్చే ఒక 2-3 ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇవాళ మన స్టే అనేది పాందో అనే ఊరైతే అవతలగా ఉంది. పాందో ఊరు. ఇక మనం వెళ్ళాల్సిన స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్ 90 కిలోమీటర్ల లోపలికి తెచ్చేసాము. అలా ఇవాల్టి నైట్ అయితే ఈ విధంగా గడిచింది. తిరిగి రేపటి డే 64లో కలుద్దాం. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #RanjitOnWheels అన్నా.